రామ్ నాయక్ గారు అన్నారు మీకు కేసీఆర్ చాలా అనుబంధం. ఇలా కేటీఆర్ గారు చాలా మాటలు మాట్లాడారు. సో మా నాయన నిజంగానే మొనగాడు, మొగోడు, అందుకే తెలంగాణ తెచ్చిండు. రేవంత్ రెడ్డికి నోరు విప్తే బూతులు తప్ప ఇంకేం వస్తలేవు. పొరగాళ్ళు ఖరాబ్ అయ్యేటట్టు టీవీలో ముఖ్యమంత్రి మాటలు వింటారని అంటున్నారు. ఏం చెప్తారు? వీళ్ళ అహంకారము జర తగ్గించుకోమంది కేటీఆర్కి. రెండవది, ఒక ముఖ్యమంత్రికి తోలు తీస్తా, తోలు తీసే ముందుగాల వీళ్ళ కుటుంబ సభ్యుల తోలు తీయాలి. ఎందుకంటే బిడ్డ తోలు తీయాలి, కొడుకుది, తర్వాత హరీష్ రావుది, అల్లుంది, అందరికంటే ఎక్కువ సంతోష్ది. తోలు తీస్తా, 2 సంవత్సరాల తర్వాత వచ్చిన నా తడాకా చూపెడతా అని మొన్న ప్రెస్లో మాట్లాడాను. కేటీఆర్ హరీష్ రావు అయినని ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నాం, మాకు చేత అవుతలేదు రేవంత్ రెడ్డిని తట్టుకోవడానికి, నువ్వు ఒకసారి వస్తే కొంత కార్యకర్తలకు బూస్టప్ వస్తుందని పట్టుకొచ్చారు. ఆడ ఎవరో ఒకళ్ళు ఇద్దరు కలిసి నీవే రావాలి, నీవే ముఖ్యమంత్రి కావాలి. నేను మొన్న అన్న ఎక్కడ మన ఫామ్ హౌస్కించి రోడ్ నెంబర్ 14 వరకు ఎంతమంది కలిసిరు, ఎంతమంది కార్లు ఆపిర్రు, ఎంతమంది ముఖ్యమంత్రి కావాలి అనేది తేలిపోతుంది ఆ కెమెరాలన్నీ చెక్ చేస్తే. వాళ్ళు ఒక హైప్ చేయడానికి. ఇలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ ఎక్కడికించి వచ్చేది? కాంగ్రెస్ పార్టీ లేకపోతే వీళ్ళ నాయన ముఖ్యమంత్రి ఎక్కడికించి అయ్యేటోడు? కాంగ్రెస్ పార్టీ లేకపోతే నా షాడో ముఖ్యమంత్రి ఎక్కడికించి అయ్యేటోడు? ఇలా కాంగ్రెస్ పార్టీని భూస్థాపనం చేస్తాం, రకరకాలుగా అహంకారమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇలా వాళ్ళకి దురదృష్టం ఏంటంటే, వాళ్ళకి అదృష్టం ఏంటంటే పీజీఆర్ అటువంటి నాయకుడు లేడు. లేకుంటే పీజీఆర్ ఉంటే వీళ్ళకి ఇది నడవకపోతుండే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఒక మాట అన్నారు, ఎడమకాలు చెప్పు తీసుకొని తన్నాలనిపిస్తుంది అని అంటారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చెప్తారు? ఒక ముఖ్యమంత్రిని ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలని అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తారు. కాంగ్రెస్ నేతగా ఏం చెప్తారు? ఉద్యమకారులు ఏం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే, అహంకారమైన ఒక ముఖ్యమంత్రిని చెప్పు తీసుకొని కొడతా అంటే అందుకు ఎంత బలుపు? ముఖ్యమంత్రి పదవి అనేది ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలి. కానీ ఇవాళ మా నాయనని తిట్టుండి చెప్పు తీసుకొని కొడతా అంటే ఎవరిని కొడుతున్నావు? తెలంగాణ ప్రజలందరినీ కొడుతున్నావు. మ్యాండేట్ ఇచ్చిన ముఖ్యమంత్రి చేసిన అందరినీ నువ్వు కొట్టినట్లు, ఒకటి అది మన రేవంత్ రెడ్డిని కొట్టినట్లు కాదు, తెలంగాణ ప్రజలను కొట్టినట్లు. ఇలా నీ అహంకారం ఇంకా నీకు ఇది పోలేదు. తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈడ అధికారంలో ఉంటుంది. వాళ్ళు 2 సంవత్సరాలలో పగటి కలలు కంటారు. మా నాయన వచ్చిండు, ఇప్పుడు మా తడాకా చూడు, ఇక్కడనే తట్టుకోలేదు, వస్తాడు మహారాజు ఈరోజు కార్తీక పౌర్ణమి రోజని విజయ నిర్మల పాట పాడుతుంది చూడు, అల్లూరి సీతారామరాజు లేక. అసెంబ్లీకి రా. ఒక్క ప్రెస్ మీట్కే రేవంత్ రెడ్డికి చెమటలు పట్టినాయి, అసెంబ్లీకి వస్తే గుండె ఆగిపోతుంది అని అంటున్నాడు. చెమటలు ఎవరికి పడుతుందో, గుండె ఎవరిది ఆగుతుందో, తోలు ఎవరిది పోతుందో అన్నీ తెలుస్తుంది కదా. రామన్ వాడ 89లో 83లో గాలిలో వచ్చింది టీడీపీ. 89లో 85లో మళ్ళీ గెలిచిండు ఎన్టీ రామారావు. 89లో ఓడిపోయిండు. ఎన్టీ రామారావు కంటే పెద్ద పర్సనాలిటీయా? 89లో ఓడిపోయినా ఆయన ప్రతిపక్ష హోదాతో ఆయన వచ్చి ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు, ప్రతిసారి మాట్లాడిండు. వీళ్ళకు అసెంబ్లీ మీద నమ్మకం లేకపోతే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకపోతే ఎందుకు గజ్వేల్లో పోటీ చేయాలి? ఈయన ఎందుకు సిరిసిల్లలో చేయాలి? అల్లుడేమో సిద్దిపేట ఎందుకు చేయాలి? బిడ్డకేమో ఎందుకు ఎంపీ చేయాలి? మీరే దూరాల రాజ్యం కదా, ప్రకటన చేసుకోండి. 30 సంవత్సరాలు మేమే ఉంటాం, రాజ్యాంగాన్ని మొత్తం ఇది చేస్తాం, రాజ్యాంగం మొత్తం మార్చేస్తాం, మా నాయననే ముఖ్యమంత్రి, తెలంగాణ తీసుకొచ్చింది మేమే, అందు గురించే మేము ప్రజల పాలన తీసేసి రాజరిక పరిపాలన చేస్తా, మేము ఎవరితో చెప్పుతోటి కొట్టినా మీరు ఖామోషిగా ఉండాలని ఒక తీర్మానం పాస్ చేయి మీ నాయనతోటి. రేపు అక్కడ చేస్తావా, పార్టీ ఆఫీసులో చేస్తావా, లేకుంటే అసెంబ్లీలో చేస్తావా, ఒక తీర్మానం చేయండి. ఎందుకు ఇంకా అహంకారమైన మాటలు ఇవి? చెప్పు తీసుకొని కొడితే ఒక ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ళ మీద కనికారం చేస్తుండో కానీ, నేను నా అటువంటి ఉంటే తోలు తీసేస్తుండు. ఎందుకు కనికారం ఇది చేస్తుండో నేను ముఖ్యమంత్రితోటి గిట్ట మీ తోలు తీస్తా అంటున్నాడు కదా, తాట తీస్తా తోలు తీస్తా అంటున్నాడు కదా. నేను అన్నా కదా వాళ్ళ బిడ్డ తోలు తీయమను, తర్వాత అల్లుంది, కొడుకుది, హరి ఇలా అంతా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ అనేక ప్రాజెక్టులు కట్టిండు. ఎక్కడన్నా 1 ఎకరా భూమి ఉందా పండిత్ జవహర్లాల్ నెహ్రూకు, ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీకి? శ్రీశైలం డ్యామ్ కానివ్వండి,
నాగార్జున సాగర్ కానివ్వండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇది దేశంలో అనేక ప్రాజెక్టులు. ఒక ఎకరా భూమి లేదు. ఈయన కాళేశ్వరం కట్టి తర్వాత కొండపోచమ్మ దగ్గర 1000 ఎకరాల భూమి తీసుకొని ఇలా అహంకారంగా మాట్లాడుతున్నారు. అవినీతి పరులు, అవినీతి. ఆ కాళేశ్వరాన్ని కూడా మీరే కూల్చిరని చెప్తున్నారు, మొత్తం బాంబులు పెట్టి పేల్చిరని చెప్తున్నాడు. బాంబులు పెట్టి మేమే పేల్చినాం. సిమెంట్ సగరంగా వేయక అది పర్రె బాస్తే బాంబులు వేసి మేమే పేల్చినాము. ఒకటి కాళేశ్వరం ఆ దానికి పెట్టిన పైసలు ఎన్ని అయితే ప్రాజెక్టులు తెలంగాణలో పాలమూరు, రంగారెడ్డి కానీ రకరకాలుగా. ఆ రోజు జనార్దన్ రెడ్డి లేకపోతే కృష్ణ నీళ్ళు రావు. 16 జీవో ఇంప్లిమెంటేషన్ కాదు. గోదావరి జలాలు కానీ తర్వాత నీకు మన కృష్ణానది జలాలు కానీ హైదరాబాద్కి రావడం. ఆ రోజు ఈయన పుట్టక ముందు 16 జీవో మీద అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక నాయకుడు పి జనార్దన్ రెడ్డి. పి జనార్దన్ రెడ్డి బతికి కనుక ఉంటే ఇలా ముఖ్యమంత్రి ఉంటుండే, ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే. ఇటువంటి మొలకలు మోయకపోతుండే. ఇలా మొలకలు 10 సంవత్సరాలు ఏం చేసిర్రు? ఏ ప్రాజెక్టులు కట్టిర్రు? ఏం చేసిర్రు? ఇలా చెప్పు తీసుకొని కొడతా అంటే ఏంది అది? అహంకారం కదా. మీ నాయన పోయిన తర్వాత నీ బావ ఇద్దరు చెప్పు తీసుకొని ఒకళ్ళు కొట్టుకుంటారు మీరు. ఎందుకు అంటున్నామంటే ఒక మర్యాదక ఒక కుర్చీని రేవంత్ రెడ్డి నీకు ఏమవుతాడో నాకు తెలియదు, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి ఏమవుతాడో అందరికీ తెలుసు. కానీ ఆ సీట్కు చెప్పు తీసుకొని ఏమవుతాడో ఆయనకు బాగా తెలుసు. మాకైతే తెలియదు. లేదు, ఆయనకు బాగా తెలుసు. హరీష్ రావుకు బాగా తెలుసు. నేను చెప్పను అది ఏమవుతాడో అని ఆయనకి అడుగు, ఆయన చెప్తాడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాకు, ఒక ముఖ్యమంత్రి సీటుకు చెప్పు తీసుకొని కొడతా అంటే దొరల పరిపాలన అనుకుంటుండా. తోలు తీసేస్తారు, ఎక్కడ గెలిస్తే అది తీస్తారు. ఇప్పుడు అన్ని సీట్లు మేమే గెలుస్తామన్నారు కదా. పోయినసారి వరద బాధితులకు 10,000 ఇచ్చిర్రు. ఎన్ని సీట్లు వచ్చినాయి జిహెచ్ఎంసీలా? ఇవాళ మళ్ళీ ఖైరతాబాద్ ఎన్నికలు వస్తున్నాయి, పోటీ చేసి గెలువమను. మేము ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందా ఖైరతాబాద్ ఉప ఎన్నిక? 100% అవుతుంది. ఎందుకు కాదు? 100% అవుతుంది. రాజీనామా చేపిస్తున్నారా దానంతో? రాజీనామా ఆటోమేటిక్ అవుతుంది. ఎందుకు కాదు? ప్రజాస్వామ్య పద్ధతిలో ఈయన లెక్క మొత్తం బుర్రలను దున్నపోతుంది కొనుక్కొని బట్టి విక్రమార్క గారికి ఆ రోజులో ఎల్పీ నాయకుడు చూడకుండా చేసిండు ఈయన. మేము ప్రజాస్వామ్యం ఉంది, మేము కొనుక్కోవాలంటే ఆ రోజు 40 మంది రెడీ ఉండే. మేము కొనుక్కోవాలంటే ఈయనకు ప్రతిపక్ష హోదా గిట్ట లేకపోతే ప్రతిపక్ష హోదా ఉండాలి, అసెంబ్లీకి రావాలి, చర్చలు జరగాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి అనేది విడిచిపెట్టినాం. ఇప్పుడు మేము కనుక ఆపరేషన్ మొదలు పెడితే ఇంకా 30 మంది రెడీ ఉన్నారు మా దగ్గర రావడానికి. ఇట్లా మన ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే పిజేఆర్ గారు కూతురేనా లేకపోతే దానం గారు మళ్ళీ ఎవరు ఉంటారు? ఎవరికన్నా ఇయ్యని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. ఎవరికి ఇచ్చినా ఆమె గిట్ట పోటీ చేసింది అక్కడికించి. ఆమె ఒక టికెట్ అడిగే హక్కు ఉంది. ఆయన రాజీనామా చేస్తుండు. హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. హైకమాండ్ డిసైడ్ చేసిన ప్రకారం మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ ఎగరేస్తాం. ఇంకా వేరే ఎన్నికలు వచ్చినా గ్రేటర్ హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు చేస్తామనుకుంటున్నాం. 60 డివిజన్లు, 60 12 డివిజన్లు ఏదో అన్నారు. అది మొత్తం ఇది చేస్తాము. 300 డివిజన్లను ఇది చేస్తాం. అక్కడ 3 జాగాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఫైనల్గా మీరు మొన్న క్రిస్టమస్ రోజు కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినా కూడా చూసారు. లాగలో తొండలు ఇడిస్తామని, కడుపులో పేగలు మెల్లేసుకుంటామని. సో ఆయన కూడా చాలానే మాట్లాడారు. దీన్ని సమర్థిస్తారా మరి ముఖ్యమంత్రి గారి మాటల్ని? మళ్ళీ వాళ్ళు మాట్లాడింది నువ్వు సమర్థిస్తావా? తొండలు కాదు, ఇంకా గడ్డపారలు గుచ్చుతారు ఎక్కడంటే అక్కడ. ఆయన తొండలు అన్నాడు. ఇంకా నాటోడాడు ఉంటే గడ్డపారలు ఇది చేస్తాం. ఎందుకని? అరే ఒక గౌరవమైన పద్ధతి, ఒక పద్ధతితోటి మాట్లాడరాదు. ఆడేవాళ్ళు ఆడు మొగోడేనా? ఏం మాటలు అవి? మొగడు కాదా? మళ్ళీ పోయి జర టెస్ట్ చేయించుకో అంతోటి. ఎవరితోటి? మా రేవంత్ రెడ్డితో టెస్ట్ చేయించుకో. మంచి ఫుట్బాల్ ప్లేయర్, ఆడుకుంటాడు నీకు. ఎందుకు నువ్వు అట్లా ఇది చేస్తున్నావు? అంత అవినీతి ఇది చేసుకొని సొమ్మును దంచుకో, జేబు నింపుకో అనే పద్ధతిలో డబ్బులు ఉండవచ్చు మీ దగ్గర. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఎవరన్నా రాత్రి కళలు అంటారు కానీ వీళ్ళు పగటి కళలు అంటారు. అంతా పగటి కళలుగానే మిగులుతుంది. వచ్చేసారి గిట్ట వీళ్ళకి మ్యాండేట్ రాదు. వీళ్ళు ఏదో అనుకుంటారు, ఇప్పుడు పెట్టండి ఎలక్షన్ మేము గెలుస్తాము. మొన్న పెట్టినాం, ఏది సర్పంచ్ ఎవరు గెలిచారో మీకు తెలుసు. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ పెడతాం, ఎవరు గెలుస్తారో తెలుసు. తర్వాత మున్సిపాల్ పెడతాం, ఎవరు గెలుస్తారో తెలుసు. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పెడతాం, ఎవరు గెలుస్తారో చూద్దాం.
ఇది అన్నీ ఉన్న తర్వాత నీవు మాట్లాడేది కరెక్ట్ కాదు. అది నీ అహంకారానికి ఇది చేసుకో. నీ చెల్లెని కంట్రోల్ చేయనోడు ముఖ్యమంత్రిని చెప్పు తీసుకొని కొడతావు నువ్వు. ఎవరికి రెత్త కొడుతున్నావు? ఏడన్నా దొరికితే కాలు చేతులు అంతా ఇరదెంగుతారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వద్దు, నాకు కొడితే సింపతి వస్తుందని అనుకుంటారు. కానీ వీళ్ళే అన్నారు, మేము తెలంగాణకు ద్రోహం చేస్తే రాళ్ళతోటి కొట్టమన్నారు. రాళ్ళతోటి కొట్టం కాదు, జైలుకి అయితే పంపిస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పీజేఆర్ గారి వర్ధంతి సందర్భంగా సో పీజే నారదన్ గారి కుమార్తె సో విజయారెడ్డి గారు ఏదైతే ఎమ్మెల్సీ రాములు నాయక్ గారిని కలవడానికి వచ్చింది. సో కలిసినటువంటి సందర్భంలో మనం చూసాం రాములు నాయక్ గారు క్లియర్గా చెప్తారు, ప్రజలు మా వైపు ఎవరు, వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయం మాదే అని చెప్తా ఉన్నారు. సో మాటలు అహంకారాన్ని తగ్గించుకోవాలంటూ కేటీఆర్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో చూద్దాం ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే మరింత ముదురుతుందా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.